హలో! మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా? నేను కూడా చేస్తానన్నమాట ప్రతి సంవత్సరం. అయితే మార్కెట్‌కొచ్చా. చాలా ఏళ్ల తర్వాత మొగలి రేకులు చూసా. చిన్నప్పుడు మా నాన్న తెచ్చేవాడు. ఎంతో ఇష్టంగా తలగబెట్టుకొని స్కూల్‌లోకెళ్ళేవాళ్ళము. అప్పుడు దాని విలువ తెలీదు. ఇప్పుడు 400, 500 పెట్టాలంటే దిమ్మే తిరుగుతుందనమాట. సో, మొత్తానికి పూల బజార్‌కొస్తే ఇవన్నీ కనిపించాయి. చిన్నప్పుడు స్మృతులన్నీ గుర్తొచ్చాయనమాట. తర్వాత ఇక్కడ మరవము, దవనం గూడా ఉంది. అమ్మవారికి సువాసన వచ్చే ఏదైనా కూడా చాలా ఇష్టంగా స్వీకరిస్తారని చెప్తారు కదా! సో, మరవం, దవనం కూడా తీసుకున్నాను నేనైతే. ఏమేమి పెట్టుకోవాలి అని చెప్పేసి పూజ సామాగ్రి అని అన్నీ సిద్ధం చేసుకున్నా. ఏమేమంటే మీకోసారి చూపిస్తుంటానండి. పండ్లయితే 5 రకాలు పెడతాను. నైవేద్యాలు కూడా 5 రకాలు పెడతాం కదా! పూలు కూడా ఒక 5 రకాలైతే సిద్ధం చేసుకుంటున్నామన్నమాట. గులాబీలు, సన్నజాజులు, తర్వాత గుండు మల్లెలు, ఇలా 5 రకాలు. అమ్మవారి విసనకర్ర కోసం చిన్న నెమలికలతో ఉంటే అది కూడా తీసుకొచ్చుకున్నామన్నమాట. అలంకరణ కోసం అమ్మవారికి చిలకలు అంటే ఇష్టం అంటారు. ఉత్తి చిలకలు ఉండే నా దగ్గర, ఇలా తోరణంతో లేవు. సో, నచ్చి తెచ్చుకున్నాను అనమాట. సో, మిగతా వచ్చేసి గాజులు కదా, మెయిన్ తాంబూలాలు ఆడవాళ్ళకి ఇచ్చే తాంబూలంకి గాజులు. మిగతావన్నీ సీనా పండ్లు, జామ పండ్లు, యాపిల్ పండ్లు, అరటి పండ్లు, ఇలా అన్నీ తెచ్చుకున్నాం అనమాట. మనం ఏదో తెలివిగలము ముందే మార్కెట్లో పోయి తెచ్చేసుకుంటే రేట్ తక్కువ అనుకుంటాం. ఆ ముందు 2-3 రోజుల ముందు పోయినా కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. ఎక్కడా రేట్లు ఏం తగ్గట్లేదు. రవిక బట్టలు, తర్వాత పండ్లు, 5 రకాల పండ్లు. సీనా పండ్లు తక్కువ ఉన్నాడు. సో, మధు కూడా తాగుతుందని చెప్పి దండి తెచ్చేసుకున్నాం అనమాట. ఇప్పుడు పసుపు, కుంకుమ, దీపాలు, చిన్న చిన్న దీపాలు కూడా పెడతారు. అమ్మవారికి ఎక్కువ దీపాలు పెడతారు కాబట్టి. తర్వాత వరలక్ష్మి కథ బుక్. తర్వాత మన జాయ్ అలుకాస్కి వెళ్ళాను అనమాట. అక్కడ నాకు చిట్టి ఫ్లవర్ నచ్చింది. అమ్మవారికి పెట్టడానికి ఉంటుందిలే, వెండి పువ్వు అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తర్వాత రవికలు, పసుపు, కుంకుమలు, గాజులు, తర్వాత అక్షింతలు, ఆవు నెయ్యి, అమ్మవారికి అలంకరణకు జడ, గాజులు, అమ్మవారి గాజులు చిట్టి గాజులు వస్తాయి. తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాం. ముందు రోజు చేసుకోవాల్సినవన్నీ చేసేసుకున్నా. దీపాలు రెడీ పెట్టుకున్న, బ్యాక్గ్రౌండ్ క్లాత్ అండ్ అమ్మవారి అలంకరణ కోసం కావాల్సింది కూర్చోబెట్టడానికి పీట, నైవేద్యాలు పెట్టడానికి చిన్న చిన్న ప్లేట్లు అన్నీ పెట్టేసుకోవాలి ఈరోజే. అండ్ మెయిన్ తోరణాల కోసం మామిడాకులు, ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నా. మీరు కూడా ఏమైనా మర్చిపోయింటే వెళ్ళి తెచ్చుకోండి. తోరణాలకి దారం కూడా తెచ్చుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్. బై బై.